వరి సాగులో మనకి ఎక్కువగా దిగుబడి రావాలంటే పిలకలే దానికి మొదటి ప్రాధాన్యం. మనం 20 నుంచి 25 రోజుల మధ్యలో నారుని తీసుకొని వేసుకున్నట్టయితే వేళ్ళు తొందరగా కుదుట పడతాయి. అంతేకాకుండా జింకు లోపం కూడా ఉంటుంది. మనము ఆ జింకు లోపాన్ని అధిగమించాలంటే డిఏపితో పాటు నాటు వేసే సమయంలో ఎకరానికి 10 కేజీల చొప్పున జింకు జల్లుకోవాలి. ఇంకొకటి, నీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల వేళ్ళు అనేటివి కుళ్ళిపోతాయి. దానివల్ల కూడా మనకి పిలకలు తక్కువగా వస్తాయి. తడి పొడి పద్ధతిలో మనం వరి సాగు చేసుకున్నట్టయితే చాలా వరకు మనం ఈ సమస్యని అధిగమించుకోవచ్చు. కలుపు 20 నుంచి 25 రోజుల మధ్యలో మనం కలుపు కలుసుకున్నట్టయితే నేల గుల్లుబారి వేళ్ళు బలంగా మారి పిలకలు ఎక్కువగా వస్తాయి. 40 నుంచి 45 రోజుల మధ్యలో మనము ఈ కాండం దొల్చే పురుగు అనేది వస్తుంది, మొగి పురుగు. దాన్ని మనం నిఘా పెట్టుకొని నివారించుకున్నట్టయితే చాలా వరకు అధిక పిలకలు వచ్చి దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలా వరకు మనం రైతులకి సమాచారాన్ని అందించగలం. అలాగే మరిన్ని కొత్త సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.